అందరికీ నమస్కారం. జూన్ 12న కోబ్రా ఎండ్ ఆఫ్ డార్క్నెస్ అనే అప్డేట్ ఇవ్వటం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. లైట్ ఫోర్సెస్ ఇప్పుడు చాలా డార్క్ నెట్వర్క్లను తొలగిస్తున్నారు. దాని గురించి ఇప్పుడు ఏమీ చెప్పలేము. ఆ నెట్వర్క్ మరొక విశ్వం నుంచి ఉద్భవించింది. ఇదే కాస్మిక్ ఈవిల్కి మూలం. ఇది లర్కర్ మరియు డార్క్ ఎంటిటీతో ముడిపడిపోయింది. డార్క్ ఎనర్జీ అనేది పదార్థాన్ని సృష్టిలోకి తీసుకువచ్చే శక్తిగా పనిచేస్తుంది. ఇది చైతన్యాన్ని తగ్గించే శక్తిగా, అసెన్షన్కి ప్రత్యక్షంగా విరుద్ధంగా పనిచేస్తుంది. డార్క్ ఎనర్జీలోని ఒక అంశం లర్కర్తో సబ్క్వాంటంగా చిక్కుకొని ఇది ఫ్రీ విల్ని చాలా యాక్టివ్గా అణిచివేస్తుంది. లైట్ ఫోర్సెస్ ఇప్పుడు అనామలీ యొక్క ఒక కీలక అంశాన్ని తొలగించడంలో ఉన్నారు. అందులో వారు స్థిరమైన పురోగతిని చూపుతున్నారు. అయితే ఈ క్లీనింగ్ దశ చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంది. జూన్ 25 వరకు మనం కంప్రెషన్ షాక్ వేవ్ ఫ్రంట్కు చేరుకునే వరకు ఎక్కువగా ముందుకు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే డార్క్ ఎనర్జీ అనామలీ యొక్క డెన్సిటీ అప్పుడు థ్రెషోల్డ్ కంటే తక్కువగా ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం జూన్ 25న మనకు చంద్రుడు, సూర్యుడు మరియు బృహస్పతి కైపర్ బెల్ట్లోని కేవ్స్ అనే వస్తువు మధ్య ఒక శక్తివంతమైన 4 గ్రహాల సంయోగం జరుగుతుంది. ఇది మిగిలిన అనామలీని చాలా త్వరగా తొలగించడం ప్రారంభించే ట్రిగ్గర్ పాయింట్గా అవుతుంది. ఈ క్షణం నుంచి స్వల్ప పురోగతులు సాధ్యమవుతాయి. అప్పటి నుంచి జూలై మధ్యకాలం వరకు నెప్ట్యూన్ M87 గెలాక్సీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ ఎనర్జీ గ్రహం యొక్క ఉపరితలం చుట్టూ ఉన్న ఆస్ట్రల్ తలం ప్యూరిఫికేషన్ని తీసుకువస్తుంది. కాస్మిక్ లవ్ ఎనర్జీస్లను నింపుతుంది. ఈ అంశానికి సిరియస్ పల్స్ ద్వారా మద్దతు లభిస్తుంది. సిరియస్ నక్షత్ర వ్యవస్థ నుంచి వచ్చే చాలా సున్నితమైన ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ ఆస్ట్రల్ తలం యొక్క ప్యూరిఫికేషన్ని చాలా సున్నితంగా చేస్తుంది. తరువాత జూలై 7న యురేనస్ జెమినీలోకి ప్రవేశిస్తుంది మరియు జూలై 15న అల్సియన్తో కలిసి ఉంటుంది. ఈ ఎనర్జీస్ పాజిటివ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ జాతులు, ముఖ్యంగా ప్లయిడియన్లను ఈ సంవత్సరంలో తరువాత తెరవబడే అతిపెద్ద అసెన్షన్ పోర్టల్ ప్రారంభ సన్నాహాల్లో మరింత ప్రత్యక్షంగా పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. ఆ గొప్ప పోర్టల్ ప్రారంభం అవ్వడానికి దగ్గర పడుతున్న కొద్దీ గెలాక్సీలో ఇప్పటికే కొన్ని మార్పులు జరుగుతున్నాయి. గెలాక్టిక్ సెంట్రల్ రేస్, గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ సహకారంతో గెలాక్సీ అంతటా వందల మిలియన్ల సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న పురాతన లైట్ హౌస్లను యాక్టివేట్ చేయడం ప్రారంభించింది. ఇవి చీకటి ముగింపు యొక్క ప్రొఫెసీ అంతమయ్యే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ లైట్ హౌస్లు ఇప్పుడు M87 గెలాక్సీ నుంచి వెలువడే కాస్మిక్ లవ్ ఎనర్జీస్లను ప్రసారం చేయడం ప్రారంభించాయి. అలాంటి లైట్ హౌస్లు మన సోలార్ సిస్టమ్ లోపల మరియు ఈ గ్రహ భూగర్భంలో కూడా ఉంచబడ్డాయి, కానీ అవి ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. లైట్ ఫోర్సెస్ ఇప్పటికే అత్యధిక భాగం డార్క్ మ్యాటర్ అనామలీ మరియు డార్క్ మ్యాటర్ ప్లాస్మాయిడ్ జీవులను కూడా తొలగించి వేశారు. ప్రస్తుతం ప్రధాన సమస్య 13వ ఇల్యూమినాటి బ్లడ్ లైన్. దీన్ని బ్రదర్హుడ్ ఆఫ్ ది డెత్ అని కూడా పిలుస్తారు. మానవ ప్రాణాలను తీసిన వ్యక్తులను మాత్రమే ఈ నెట్వర్క్లో అంగీకరించబడతారు. వారు నేరుగా కాస్మిక్ ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు. ఇప్పుడు వారు ఇజ్రాయిల్ మరియు ఇరాక్ మధ్య యుద్ధాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. కొన్ని వర్గాల వారు జూన్ 13న శుక్రవారం యుద్ధం ప్రారంభమవుతుందని పేర్కొంటున్నారు. ఇది పాజిటివ్ టెంప్లర్స్ను తమ కార్యకలాపాలను ఆపమని వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉంది. దీనివలన ఇజ్రాయిల్ మరియు ఇరాక్ మధ్య శాంతి కోసం ధ్యానంలో వీలైనంత ఎక్కువ మందిని పాల్గొనాలని లైట్ ఫోర్సెస్ కోరుకుంటున్నారు. యూరోప్లో కూడా శాంతి కోసం దేవత పిలుపునిస్తుంది. దేవత శాంతిని కోరుకుంటుంది మరియు శాంతియే ఉంటుంది. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.